బైబిల్ బూతు పుస్తకమా? దేవుడు పాపాన్ని సమర్థిస్తాడా? లోతు మరియు కుమార్తెలను దేవుడు ఏం చేశాడు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం త్వరలోనే. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ బిలౌడ్ వన్ గిడియోన్. టైటిల్ అయితే చూసేశారు కదా, బైబిల్ బూతు పుస్తకమా? ఈ ప్రశ్నకి చాలామంది జ్ఞానులు, శాస్త్రవేత్తలు, మహాపండితులైన వారు అవును బైబిల్ బూతు పుస్తకమే అని సమాధానం చెప్తున్నారు. మరి వారు చెప్పినటువంటి సమాధానాన్ని చూద్దామా? చూడండి. మగోళ్ళు కూడా చదవలేరమ్మా దాన్ని. మగోళ్ళు కూడా దీన్ని చదవలేరు. ఎందుకంటే వీళ్ళు దావీదు వంశము అంటారు. ఈ దావీద్ అనేవాడు డేవిడ్ అని పిలుస్తారు ఇంగ్లీష్. బైబిల్ మొత్తంలో మీరు ఏ పాస్టర్ ఉన్నా కానీ ఒక్కసారి, లేకపోతే చర్చికి వెళ్తున్న క్రైస్తవులు కానీ ఎవరైనా ఒక్కరినైనా అడగండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి ఒక్కసారి ఎవరైనా అడగండి సార్. గాడిద వంటి పురుషాంగము, గుర్రం వంటి స్కలనాలు, ఇవన్నీ మరి బూతులు కాదు అంటే మరి ఇక వాళ్ళంత పవిత్ర హృదయాలు నాకు తెలియదు. చెత్తనా కొడకల్లారా. అయితే మీ ఈ పరిశుద్ధ గ్రంథం ఎంత అశుద్ధమో నేను ఒకసారి చదివి వినిపిస్తాను. చాలా రోజులు కూడా చదువుదాం అనుకుంటున్నాను, బాగోదని నేను చదవట్లేదు. ఒక స్త్రీగా నేను మాటలు పడకూడదు నా నోట్లో నుంచి అని చెప్పేసి నేను ఎవరికి చెప్పట్లేదు, చదివి వినిపించట్లేదు. అందరికీ తెలిసే ఉంటది. ముందు వీలైతే మీ దేవుడు చక్కదనాన్ని చూసుకోండి. మీకు చేతనైతే ఆ బైబిల్ని మార్చన్న రాసుకోండి. చదవలేక చచ్చిపోతున్నా. బైబిల్ నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు ఉన్నాడు, నేను బైబిల్ రత్న. బైబిల్ నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు ఉన్నాడు, నేను బైబిల్ రత్న. చూసారు కదండి, ఈ జ్ఞానులు, మహాతత్వవేత్తలు, మహాపండితులైనటువంటి వారు చెప్పినటువంటి సమాధానం. ఇంకా చాలామంది ఉన్నారండి, కాకుంటే మనకు దొరికిన ఫుటేజెస్ ఇవే. మరి చూడండి, వీరు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే బైబిల్ బూతు పుస్తకం అని. బైబిల్లో ఉన్నదంతా కూడా చాలా రోత, మరి బైబిల్ ఎవరు కూడా చదవలేరు అనేటువంటి మాటలు వీరందరూ మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ముఖ్యంగా వారు లేవనెత్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే బైబిల్లో లోతు మరియు లోతు కుమార్తెలు చేసినటువంటి ఒక కార్యం. మరి ఈ యొక్క సందర్భాన్ని వారు తీసుకొని వారు అంటారు బైబిలు అసభ్యకరమైన పుస్తకము, ఇదొక వ్యభిచార పుస్తకము, లేదంటే ఒక బూతు పుస్తకం అని మాట్లాడుతున్నారన్నమాట. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించుకున్నట్లయితే మరి బైబిల్ బూతు పుస్తకం అయితే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బైబిల్ని ఎందుకు వేల మంది అనుసరిస్తున్నారనేది ఇక్కడ ఒక ప్రశ్న. అలాగనే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే వారు మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా నేను మీకు ఒక ప్రశ్నగా మీ మధ్యలో తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. మరి బైబిల్ బూతు పుస్తకమా? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, బైబిల్లో లోతు మరియు లోతు కుమార్తెలు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు ఏమి చేశాడు? మరి దేవుడు పాపాన్ని సమర్థిస్తాడా? మరొక ప్రశ్న, మరి లోతు కూతుర్లని దేవుడు ఏం చేశాడు? సన్మానించాడా, లేకుంటే వారిని గౌరవించాడా? అదేవిధంగా లోతుని ఏం చేశాడు? మరి అంత దుష్కార్యం చేసినటువంటి వీరిని దేవుడు ఏం చేశాడు? లోతును రాజుగా చేశాడా? మరి దేవుడు ఇంత ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి వీరికి అసలు ఏం శిక్ష వేశాడు? ఇలాంటివన్నీ కూడా మనం రాబోయే వీడియోలలో మాట్లాడుకోబోతున్నాం. అయితే చూడండి, బైబిల్లో లోతు చరిత్రను మనం చూసుకోగలిగితే మరల అంటే కమింగ్ బుక్స్ అనేటువంటి, అంటే ఆదికాండం తర్వాత వచ్చేటువంటి పుస్తకాలలో ఎక్కడ కూడా లోతు ప్రస్తావన మరలా తీసుకురారండి. ముఖ్యంగా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అనేకుల పేర్లతోటి ఆయన పోల్చుకుంటూ మాట్లాడుతుంటాడు. ఫర్ సపోజ్ మోషే, అబ్రహాము, యోనా, అదేవిధంగా మరి మెల్కిషెదకు, మరి దావీదు, ఇలా. కానీ ఎక్కడ కూడా లోతును పోల్చుకొని ఆయన ఎక్కడ మాట్లాడలేదండి. ఇంకా లోతు తప్పు చేశాడని మాట్లాడాడే కానీ లోతు మంచివాడని ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు రోల్ మోడల్గా తీసుకొని ఎక్కడ మాట్లాడలేదు. ముఖ్యంగా ఏ క్రైస్తవులు కూడా దీన్ని రోల్ మోడల్గా తీసుకోరు, ఎందుకంటే అది దుష్కార్యం, దేవునికి హేకరమైనది. దేవుని వాక్యము ఎంత సున్నితమైందంటే దేవుడు అంటాడండి, చిన్న చిన్న అబద్ధాలే ఆడుద్దంటాడు. మరి కోపపడడం పెద్ద పాపమా? వ్యభిచరించడం పెద్ద పాపమా అండి?
మనం ఒకవేళ గమనించగలిగితే వ్యభిచారం చేయడం పెద్ద పాపం. కానీ దేవుడు చిన్న సూక్ష్మమైనదే కోపం విషయం గురించి చెప్పాడు. మీరు ఎవరి మీద కోపడొద్దని చెప్పి, మరి అబద్ధాలు ఆడొద్దని చెప్పి, చిన్నవి, చాలా చిన్నవి ఇవి. మరి అలాంటి విషయంలోనే దేవుడు ఇంత కండిషనల్గా ఉన్నప్పుడు మరి ఇంత దుష్కార్యం, ఇంత ఘోరమైన పాపం చేసినటువంటి లోతు మరియు లోతు కుమార్తెలను దేవుడు ఏం చేసి ఉండింటాడో ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఇదిగోండి, ఈ అజ్ఞానముతో ముఖ్యంగా బైబిల్ మీద బురద చల్లాలి, బైబిల్లో తప్పులు వెతకాలి, బైబిల్లో ఉన్నటువంటి మంచి కాకుండా అక్కడక్కడ మనకు దేవుడు ఇది చెయ్యొద్దు, ఇలా మీరు ఉండొద్దు, ఇలా జరిగింది, ఇలా చేయడం నాకు నచ్చదు అని మన బైబిల్లో రాసినటువంటి కొన్ని అంశాలను తీసుకొని వారు బైబిల్ మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక మాట ఉందండి, మరి ఇది సామెతగా ఉంటుంది, పచ్చ కామేడోళ్ళకి లోకమంతా పచ్చగా కనపడుతుందంట. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలని పట్టుకొని వారికి కూడా అలానే కనపడుతుంది, ఎందుకంటే వారు కూడా అలాంటి వారు కాబట్టి. అయితే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం అండి, దాని పేరే పరిశుద్ధ గ్రంథం. అది పరిశుద్ధమైనది కాబట్టే ఈరోజు ఎంతో మంది ఆ బైబిల్ చదివి వారి జీవితాలని మార్చుకున్నారు. ఎంతో మంది తాగుబోతోళ్ళు, ఎంతో మంది దొంగలు, ఎంతో మంది నరహత్యకులు, ఎంతో మంది వ్యభిచారకులండి ఈ బైబిల్ చదువుట ద్వారా వారి జీవితాలను మార్చుకొని ఈరోజు ఆ పాత రోత జీవితాన్ని విడిచి ఎంతో పరిశుద్ధంగా, కొంతమంది అయితే ఆయన ఉన్నతమైన సేవ చేస్తూ ఆయన కొరకు బ్రతుకుతున్న వారిని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గాలి మాటలు మాట్లాడే వాళ్ళు మనకు చాలా మంది ఉంటారు, బురద చల్లేవారు చాలా మంది ఉంటారు, అజ్ఞానంతో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి మాటలన్నీ కాక దేవుని వాక్యం మనకేం తెలియచేస్తుంది, దేవునిలో మనం ఎలా పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు ఎలా మనల్ని పరిశుద్ధంగా ఉండమన్నాడు అనేటువంటి విషయంలో మనల్ని మనము ప్రతిరోజు పరీక్షించుకుంటూ మనము ఆయన కొరకైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవించి మరి ఆయన రాజ్యంలో ఆయనతో పాటుగా నిత్యము జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరొక వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.